తన కుమార్తె మృతికి ప్రేమించిన వ్యక్తి కారణమని ఆరోపిస్తూ యువకుడి ఇంటి ఎదుట ఆమె కుటుంబ సభ్యులు యువతి మృతదేహంతో ధర్నా చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన సరస్వతి హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతోంది. సోమవారం హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అశ్వాపురంలోని ఆ యువకుడి ఇంటి ముందు నిరసనకు దిగారు. తమ కుమార్తె మరణానికి కారణమైన నందకిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం నందకిషోర్ అన్న అబ్బాయి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మీ అక్క హాస్టల్లో చికాకు చేస్తుందంట, చచ్చిపోతా అంటుందంట అని చెప్పిండు. మా అక్క అట్లా చేసుకోదు, మా అక్క అంత పిరికిది కాదు, నేను మాట్లాడతా మా అక్కతో ఫోన్, మా అక్కకి అంత ధైర్యం లేదని నేను చెప్పి ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసిన. ఆ అబ్బాయి ఫోన్ కట్ చేసినాక మా అక్కకి నేను ఫోన్ చేసిన. అప్పటి నుంచి మా అక్క ఫోన్ ఎవరు తీయట్లేదు, మా అక్క కూడా ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత పక్కన సరోజిని అన్న అమ్మాయికి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేస్తే ఆ అమ్మాయి కూడా ఎత్తలేదు ఫస్ట్ 4 సార్లకి. తర్వాత ఎత్తి మీ అక్క చనిపోయింది, ఊరేసుకుంది, నోట్లోంచి ముక్కులోంచి రక్తం వస్తుందని చెప్పింది. నాకు నేను నమ్మను, మా అక్క నాకు చూపి నేను వీడియో కాల్ చేస్తా అని చెప్పిన. అమ్మాయి ఫోన్ కట్ చేసి నేను వీడియో కాల్ చేస్తుంటే అప్పటి నుంచి వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ నేను ఈ అబ్బాయికి ఫోన్ చేసిన, నందకిషోర్ అన్న అబ్బాయికి ఫోన్ చేసి అసలు ఏమైంది, మా అక్క ఎందుకు అట్లా చేసుకుంటది, నేను నమ్మను, నాకేమైందో చెప్పు అని చెప్పిన. చెప్తే ఈ అబ్బాయి అన్నాడు కదా, ఈ నందకిషోర్ అన్న అబ్బాయి నాకు మీ అక్క మీద డౌట్ వచ్చి నేను సరోజిని మీ అక్క ఫోన్ చెక్ చేయమని చెప్పిన. సరోజిని చెక్ చేసి నాకు మీ అక్క ఫోన్ లోంచి ఏంటో పంపించిందని చెప్పిండ. ఏంటో కూడా నాకు తెలియదు. సాయంత్రం 4 గంటలకి మేము ఇంటి దగ్గర ఉన్నాం. నాకు జ్వరం తగిలి ఇంటి దగ్గర ఉన్నాం. నేను హాస్పిటల్లో చూపించుకొని మా అత్తగారింటి పక్కనే కొలవడం, మా అత్తగారింటికి వెళ్ళా. మా చిన్నపిల్లకి సరోజిని అన్న అమ్మాయి ఫోన్ చేసి మీ అక్క ఉరేసుకుంది, నోట్ల నుండి ముక్కల నుండి బ్లడ్ వస్తుంది, మీ అక్క చనిపోయిందని చెప్పింది. అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి మా మిస్సెస్ని తీసుకొని నేను వెళ్ళా అక్కడికి వెళ్తే ఈ మధ్యలో ఎస్ఐ గారు ఫోన్ చేసిండు. ఏది నీర్పేట పిఎస్ నుండి ఎస్ఐ గారు ఫోన్ చేసి కరెక్ట్గా 6:40 అట్లా చేసి అమ్మాయి చనిపోయింది, మీరు రేపు పొద్దున 9 గంటల వరకు పిఎస్కు రండి, నీరుపేట పిఎస్కు రండి అని. సరే సార్ అని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఆడుందని అడిగితే మీ అమ్మాయి మార్చిరీలో ఉంది ఉస్మాన్లో, మీరు ఇక్కడ కేసు ఫైల్ చేయండి. కేసు ఫైల్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి చెప్పారు అన్న. అమ్మాయి అలా చావదు, అమ్మాయికి అంత పిరికిగా ఉండదు అమ్మాయి. కాబట్టి ఈ సరోజిని అనే అమ్మాయి ఎవరో మాకు తెలవాలి. దీనికి కథ మొత్తం నడిపించింది ఈ సరోజిని, ఆ నందకిషోర్ అనే అబ్బాయి. వీళ్ళిద్దరే చేస్తున్నారు, వీళ్ళిద్దరే చంపారని మాకు అనుమానంగా కూడా ఉంది. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ నందకిషోర్ రావాలి, సరోజిని రావాలి, మా అమ్మాయి మాకు న్యాయం జరగాలి. లేకపోతే ప్రాణానికి ప్రాణం ఇస్తారా, అబ్బాయి ప్రాణం ఇస్తారా? మరి డబ్బులకి, ఆ దళితులు అంటే డబ్బులకి అమ్ముడిపోయే వాళ్ళ అంటే వీళ్ళకి భయం లేదా? ఒక అమ్మాయి దళిత అమ్మాయిని చంపేసి వీళ్ళ డబ్బులకి ఎంతకైనా వీళ్ళు ఒక రేటుకు వస్తారని వీళ్ళని ఎట్లా పడితే అట్లా చంపేస్తున్నారు. అంటే దళితులు ఓటు కావాలి, దళితుల అమ్మాయిలు అంటే మా శవాలు కావాలి. వీళ్ళు మాత్రం సింహాసనం ఎక్కాలి, మేము మాత్రం అంటే వాళ్ళ జెండాలు వాళ్ళు కాలు పట్టుకొని వాళ్ళు అంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ మేము బ్రతకాలా?